ఆర్ కృష్ణయ్య లాంటి మేధావులని, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి, జస్టిస్ ఈశ్వరయ్య గారు కానివ్వండి, మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు, ఇంకా ఎవరెవరు పెద్ద మేధావులు ఉన్నారో మా దాంట్లో బాగా చదువుకున్న వాళ్ళ సంఖ్య, అడ్వకేట్లు కానివ్వండి, ఇంటలెక్చర్స్ కానివ్వండి, యువతరాన్ని కానివ్వండి, యూనివర్సిటీలు కాలేజీలు అందరిని కూడా ఏకదాటిపై తీసుకొచ్చి అందరం కలివిడిగా పోరాటం చేసి ఇది సాధించుకుంటాం. ప్రభుత్వం మీద ఎంత భారీ ఎత్తున ఒత్తిడి పెట్టాలనో మొన్న బంధకాల్లో చూసారు డెఫినెట్గా. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత కూడా మా హక్కులు మాకు రాకపోతే ఇంకా బిచ్చమెత్తుకోవాలి నా మీదేరా. మీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు 2018లో పంచాయతీరాజ్ చట్టం తెచ్చి కేసీఆర్ గారు మోసం చేసిరని చెప్పిండు ఆయన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. ఈ రోజంట పార్టీల పరంగా మీకు ఇంకో విచిత్రమైనది ఏంటంటే అసలు సర్పంచ్ ఎలక్షన్ పార్టీ గుర్తే ఉండదు. పార్టీ గుర్తు లేని సర్పంచ్ ఎలక్షన్లకు రాజకీయ పార్టీ ఇస్తుందని మాట్లాడతాడు ఆయన. కాబట్టి రేపు మధ్యాహ్నం మీకు కూడా డీటెయిల్గా చెప్తాం భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, రేపు మేమేం చేయబోతున్నాం. నేను మీడియా మిత్రులకు, మీడియా మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది 150% పైబడి ఉన్నటువంటి జనాభా పోరాటం. ఇది ఆషామాషి 4 వ్యక్తులదో 10 మంది వ్యక్తులదో కాదు. ఇది బీసీ సమాజాన్ని అంతా పైకి లేపుతాం. తప్పకుండా మా హక్కుల కోసం రోడ్డు మీదకి వస్తాం. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య ఉండదు. మేము అనుకుంటే నిజంగా భూకంపమే సృష్టిస్తాం. ఎందుకంటే అంత జనాభా ఉంది. రెండోది ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కూడా మాతో పాటు కలుపుకొని పోరాటానికి నాంది పలకబోతున్నాం. తస్మత్ జాగ్రత్త అని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మీ డ్రామాలు అమాయకమైనటువంటి ప్రజలు ఇన్నేళ్ళ నుంచి నడిపించారు. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ డ్రామాలన్నీ చేసుకుంటూ ఒకటంట ఇది చట్టపరంగా చెల్లదు అని మేము డే 1 నుంచి చెప్తున్నాం. ఎందుకంటే అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఇష్యూ వచ్చి హైకోర్టులు సుప్రీంకోర్టు దగ్గర పోయి కొట్టేసి ఇవన్నీ మేము చెప్పినాం. అది 9th షెడ్యూల్లో పెడితే తప్ప చట్టం అయితే తప్ప మీరు ఏం చేసినా జరగదనేది మేము చాలా చెప్తే మాకు 125 సంవత్సరాల చరిత్ర ఉన్నది, మేము చేస్తాం అది ఇది అని చెప్పి ఈరోజు మోసం చేసేటువంటి కార్యక్రమానికి మీరు తెరలేపారు. రెండోది ఏంటంటే చట్టపరంగా జరిగిందేమో ఏదో చేసినట్టు డ్రామాలు నటించి ఇప్పటిదాకా నడిపించారు. ఏదైతే మీ చేతిలో ఉన్నదో ప్రభుత్వం చేతిలో, అరే ఎవరినైనా నామినేట్ చేయాలంటే, ఎవరికైనా మంత్రి ఇవ్వాలంటే, ఎవరికైనా ఎమ్మెల్సీ ఇవ్వాలంటే, ఎవరికైనా రాజ్యసభ ఇవ్వాలంటే, ఎవరికైనా కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలంటే, లేదు అధికారులలో మా జాతులకు సంబంధించిన వాళ్లకు ఓ ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలంటేనేమో అది మాత్రం చేతగా, అది మాత్రం చేయరంట. అది వాళ్ళ చేతులు ఉంది, అది చేయరు. దీనికి మాత్రం మోసానికి పెద్ద తెరలేపారు. దీంతోపాటు 29వ తేదీన దీక్ష దివాస్ అంటే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ప్రధానమైనటువంటి కారణం దీక్ష దివాస్. ఆ అమరణ నిరాహార దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అనేది అందరికీ తెలిసినటువంటిదే ఈ దేశానికి, రాష్ట్రానికి. కాబట్టి 29 తారీఖు నాడు భారీ ఎత్తున ఇక్కడ రాష్ట్ర కార్యాలయంలో ఉంటుంది. ఇక రేపు మొత్తం చర్చలు జరుగుతాయి. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా శ్రవణ్ అన్న, మా శాసన మండలి సభ్యులు శ్రవణ్ అన్న చెప్తాడు.